హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పనీర్తో స్పైసీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్నాక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ఒక 200 గ్రామ్స్ పనీర్ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పనీర్ని కోట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ అలాగే ఒక పావు కప్పు మైదా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీనెస్ కోసం ఒక అర టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇలా కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న పనీర్ ముక్కల్ని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి అతుక్కోకుండా దూరంగా వేసుకోండి. వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పనీర్ మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే హార్డ్గా అయిపోతుంది. జస్ట్ పైన పిండి కుక్ అయితే సరిపోతుంది. ఇలా రెండు వైపులు ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన పనీర్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు పనీర్ మరీ హార్డ్గా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ పాడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి. గార్లిక్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కంటే ముందే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ, ఒక 7 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను అప్పుడు వేసుకోవడం మర్చిపోయాను, అందుకని తర్వాత వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ కారము, ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొంచెం క్రంచీగానే ఉండాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్రెష్ పెరుగు అలాగే ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీము వేసుకోవాలి. నా దగ్గర ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవటం వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసుకొని అంతా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. పనీర్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పనీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పనీర్ చాలా సాఫ్ట్గా ఉంది, అలాగే స్పైసీగా కూడా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.